హైదరాబాద్ కి చెందిన తెలుగు అబ్బాయి అమెరికా కాల్పుల్లో మరణించడం జరిగింది. ఇప్పుడు ఆ అబ్బాయికి సంబంధించి వాళ్ళ తండ్రి చంద్రమౌళి గారు మనతో ఉన్నారు. సార్, అసలు ఏమైంది? మీతో లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారు? 2 days బ్యాక్ మాట్లాడిండమ్మా. చిన్న చిన్న ఇన్సిడెంట్ అయితే నాకు కాల్ చేసి చెప్తాడు. మొన్న చెప్పిండు, మొన్న మాట్లాడినా ఇట్లా ఊరిపోతున్నా, నీ పాస్పోర్ట్ ఏమైందని అడిగిండు. మండే రోజు వచ్చే పోతారా అని చెప్పిన, తొందర తీసుకో అని అన్నాడు. ఊరికి పోయినా, నైట్ వచ్చిన ఇంట్లో పడు. మా బామ్మాడి ఫోన్ చేసి, బాబా ఏడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నా అని చెప్పిన. ఇంటికి వస్తున్నా, ఫంక్షన్లు ఉండే యాక్చువల్గా ఈరోజు పోదామని అనుకున్నాం. ఆ విషయం మాట్లాడుతందుకో ఏమో అనుకున్నా. మా చెల్లె మా బామ్మాడి ఇద్దరు వచ్చారు. ఇంటికి వచ్చారు. చెప్పు, పైకి ఎక్కుతున్నా మెట్ల మీద, కిందికి దిగి నేనే గేట్ తీస్తే పైకి వచ్చారు. వచ్చినాక తేజకు కాల్పులు జరిపినంటే చేయికి దెబ్బ తాకిందంట బావా అన్నాడు. నా కొడుకు ఏ ఇన్సిడెంట్ అయినా నాకే చెప్తాడు. ఫస్ట్ కాల్ నాకు వస్తుంది, బయట వాళ్ళకి పోయి అయిపోయింది. 6 అని చెప్పేసి నా కాల్ రాలేదు. బయట వాళ్ళకి పోయిందంటే నా కొడుకు లేడు, దేవుడు తీసుకపోయిన వాడుకుంటున్నాడు. ఇన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా, చల్లా చెదరి అయిపోయిందన్న. మార్చి వరకులా జాబ్ కొడతావా డాడీ, నీకు టెన్షన్ లేదు, నువ్వు అప్పటి వరకు పాస్పోర్ట్ తీసుకొని రెడీ ఉండాలి, ఫస్ట్ తీసుకుపోతా. పాస్పోర్ట్ తయారు చేసుకున్నాం, మా మేడం చేపించిన. మొన్న యాక్చువల్గా మా బిడ్డది కూడా ఎంఎస్ అయిపోతే గ్రాడ్యుయేషన్కి పోవాలి. నా పాస్పోర్ట్ ట్రబుల్ ఉండి నేను తీయలేకపోయినా, ఈ వద్దులే పిల్లలు జాబ్ చేస్తలేరు, నేను పోయి వాళ్ళకి బడని ఎందుకు నానా, మీరు జాబులు కొట్టినాక సెట్ అయినాకనే వస్తుందిలే వద్దని చెప్పుకున్నా. చెప్పకుండా పోయి మా అబ్బాయి డెలివరీ చేస్తాడు, ఒక రెస్టారెంట్ లో డెలివరీ చేస్తాడు, పార్ట్ టైం చేస్తాడు. వీక్లీ 4 days చేస్తాడు, 3 days జాబ్ సర్చింగ్ లో ఉన్నాడు. డ్యూటీ పోయిందంట, బుకింగ్ అయితే పోయేదట. ఆ ఇంట్లో రాబరీ అయిందట. రాబరీ అయితే ఫోన్ బెల్ కూడా చెప్తుంటే న్యూస్ చెప్తుండే, నాకు ఎవరు ఏం చెప్పలేదు ఇంతవరకు, ఫోటో కూడా చూడలే నేను. బెల్ కొట్టగానే వాళ్ళు వచ్చారు, వాళ్ళకు ఎస్కేప్ అవుతుంది, కార్ కావాలి, షూట్ చేశారు. కారు తీసుకుపోయిన వచ్చినప్పుడు షూట్ చేసి అన్యాయంగా ఫోటోలు పెట్టుకున్నారు. అన్యాయంగా ఫోటోలు పెట్టుకున్నారు. ఉమ్మర్ సార్ కూడా ఫోటోలు సార్. ఎన్ని సంవత్సరాలు? మొన్న December 25th కొట్టుండే. 98 స్వీట్ 2000. ఇక తర్వాత ఇవన్నీ అందరు వస్తున్నారు. నా బాధ ఏం లేదు కానీ, సరే నేను అడ్డం పోయి మళ్ళీ ఏమన్నా ఫైట్ చేసి నా కొడుకు నేను తెచ్చుకోలేను, అది తెలుసు. 7 రోజులు ఇట్లా, ఎందుకంటే ఇట్లా 7 రోజులు ఇట్లనే చూసుకుంటూ నేను ఉండగలనా? నేను నాకేమన్నా అయితే నా భార్య పరిస్థితి ఏంది, నా బిడ్డ పరిస్థితి ఏంది? కాబట్టి జర ధైర్యంగా ఉంటా. కొంచెం తొందరగా నా కొడుకుని చూసుకున్నాను అనుకో, నా కొడుకు డాడీ నా శాతగానే వెళ్ళిపోయినా అనుకుంటా, నేనున్న రాజు నా భార్యకు పిల్లలకు ధైర్యం చెప్పుకొని బతకగలుగుతా. ఈ 1 రోజులు ఇట్లే ఉండాలంటే మాత్రం అందరు ధైర్యంగా ఉండమంటారు, ఉంటున్నా. లోపల నా ఫీలింగ్ అర్థం కాదు నాన్న, మీకు ఎవరికి అర్థం కాదు. నేను ఉంటా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ధైర్యం ఏంది. చెప్పారా ఎవరైనా పొలిటీషియన్స్ వచ్చి మీకు తొందరగా తెప్పించే ప్రయత్నం చేస్తాము అనేసి ఎవరైనా వచ్చారు? ఇంద్రారెడ్డి మేడం, సబితా ఇంద్రారెడ్డి మేడం వచ్చింది, ఇంకోరు వచ్చిర్రు. వాళ్ళ పని చేస్తున్నారు. సార్ రాజగోపాల్ సార్ దగ్గర కూడా పోయినట్టు మా బామ్మ పోయిండు. ఏమన్నారో తెలియదు మేడం. ఇప్పుడు అందరు మీరు ఎట్లనో వచ్చి అడుగుతారు కానీ వాళ్ళు ఏం మాట్లాడింది నాకు ఏం తెలియదు. ఎందుకంటే 7 days అయితే నా హెల్త్ ఇష్యూ ఏమన్నా వస్తుందేమని దానికి భయపడుతున్నా. కానీ మీడియా ద్వారా చెప్తే వాళ్ళు ఏమన్నా కనుకరించి నా బాధని
చూసైనా తొందర తెప్పిస్తారని నాకు మీ ఆలోచన. అమ్మాయి వెళ్ళిందంటారా సార్ అక్కడికి? చేరుకుంది కానీ నైట్ టైం కదా అన్న చూడని అన్నారట. రేపు నైట్ 9:30 10కు చూడనిస్తారట రేపు. నా పరిస్థితి అట్టుంటే లైవ్ లో నా చెల్లె పరిస్థితి ఎట్టుంటో తట్టుకుంటున్నా. చిన్నది ధైర్యంగా ఉన్నాం సార్. ఖచ్చితంగా వారం రోజులు రూపే వచ్చేస్తారు. వస్తే హ్యాపీ, వస్తే హ్యాపీ. ఎందుకంటే జరిగిన సంఘటన అనేది మర్చిపోలేం. ఇది జాత్యాంకరమైన చర్య అని మేము అనుకుంటున్నాం సార్. గవర్నమెంట్ సార్ 7 రోజులు పట్టడానికి 7 రోజులు పట్టడం అనేది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఇంత అవస్థలుండి ఇప్పుడు అక్కడ ప్రాణం కోల్పోయిన వ్యక్తి ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు కూడా ప్రాణం కోల్పోయే స్టేజ్కి వస్తున్నారు. కాబట్టి అది ఒక అర్థం చేసుకొని వీలైన తొందరగా మన ప్రభుత్వం స్పందించి వీలైన తొందరగా ఆ బాడీని తీసుకొచ్చి అప్పచెప్తే కనీసం కళ్ళారా చూసుకొని అయినా కొద్దిగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. కానీ 7 రోజులు 8 రోజులు 10 రోజులు అంటే మాత్రం చాలా సమస్యతో కూడుకుంది. అమ్మగారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఎప్పుడు తెలిసింది అసలు? ఎలా తెలిసింది? ఉదయం 6 గంటలకు తెలిసిందమ్మా. పొద్దున 6కి. ఎన్నేళ్ళు అవుతుందమ్మా అక్కడికి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి? 3 years అయిపోతుంది, 3 ఏళ్ళు అయిపోతుంది. మీ అమ్మాయి కూడా అక్కడే ఉన్నారని కూడా చెప్పారు. ఆ అమ్మాయి కూడా 2 years అవుతుంది. ఉన్నదా మీకు ఇన్ఫర్మేషన్? అసలు ఏమైందంట? నాకైతే ఏం తెలియదు మరి. ఎవరు చెప్పారు మీకు అసలు అలా అయిందనేసి? ఎవరైనా అక్కడ నుంచి ఎవరు కాల్ చేశారు? ఎలా తెలిసింది? మా అన్నయ్య కొడుకు చేసిండండి. మా అన్నయ్యకి మా అన్నయ్య వచ్చిండు, ఏం కాలేదని చెప్పిండు. మధ్యాహ్నం నుండి అయిపోయిందని చెప్తురు. నేను రాత్రి 11కి ఫోన్ చేసిన, ఎత్తలేదు. ఏమైందో నాకేం తెలియదమ్మా. నా కొడుకు తొందరగా రావాలి. సాబిత కేటీఆర్ తోటి మాట్లాడుతున్నా, తొందరగా అవుతుంది అని అన్నది. మాట్లాడుతున్నారా? మాట్లాడుతా అన్నది, మాట్లాడినా అన్నది. 2022లో యూఎస్కి వెళ్ళింది ఎంఎస్ చేస్తుంది. అది ఎంఎస్ కూడా అయిపోయింది మొన్ననే, 6 months బ్యాక్. పార్ట్ టైం జాబ్ సెర్చింగ్లో కొంచెం పార్ట్ టైం చూసింది. అదే చైనీస్ రెస్టారెంట్ దగ్గర వర్క్ చేస్తుంటే వాళ్ళు పిజ్జా డెలివరీకి అని లొకేషన్ పెట్టిరంట. ఆ లొకేషన్కు పిజ్జా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇతన్ని తోలిచ్చారు ఆడికి. ఆడికి పోయినాక రాంగ్ ఫేక్ అడ్రస్ పెట్టిరనేసి తెలిసిపోయింది. అంతలోనే వీళ్ళు ఒక 2 దుండగులు వచ్చిరంట. అడ్రస్ దేలాడుతున్నామని చూసి ఈయనను కాల్ చేసి కార్ తీసుకొని వెళ్ళిపోయారంట. ఇది జరిగింది. మాకు ఆ రెస్టారెంట్ అతను ఈ పిజ్జా డెలివరీకి పోయిండు కదా, ఇంకా ఈ అబ్బాయి రాలేదని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతనికి ఫోన్ చేసిండు. రూమ్కి ఏమన్నా వచ్చిండా మరి డెలివరీ చేసి మా దగ్గర రాలేదు అని చెప్తే ఆ అబ్బాయికి కాల్ చేస్తే రాలేదు నా దగ్గర కూడా అని చెప్పారండి. చెప్పినప్పుడు అప్పుడు ఆయన వాళ్ళ దగ్గర మ్యాగ్నెట్ ఉంటుందో దాన్ని బట్టి ఈ అబ్బాయిని చూస్తుంది పోయింది. మ్యాగ్నెట్ ద్వారా తెలిసింది. ఆడిపోయే వరకు కాల్ చేసాం. పోలీసు వాళ్ళు అప్పటికి బాడీ కేసులు పెట్టి అబ్బాయి పడిపోయి ఉన్నాడు. అప్పటికే డిసైడ్ చేసేసాము. మా అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్స్, మా అబ్బాయి కూడా యూఎస్లో ఉంటాడు, అతను వేరే స్టేట్లో ఉంటాడు. కాబట్టి అతను వీళ్ళందరూ ఒక దగ్గరనే ఉండే. మా అబ్బాయిలో ఒక 15 days వేరే స్టేట్కి పోయిండు. అతనికి ఫోన్ చేసి ఫ్రెండ్స్ మొత్తం కాల్ చేసి చెప్పారండి. నాకు 4 o'clock మా అబ్బాయి ఫోన్ చేసి, ఇప్పుడు మా అబ్బాయి కూడా అడిగి పోయిండు, ఇప్పుడే పోయిండు. అయితే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి నువ్వు 11కి రేపు ఉదయం 11కి రమ్మన్నారంట. అక్కడ ఉదయం 11 o'clock రా, మొత్తం డీటెయిల్స్ అవన్నీ చేస్తామని చెప్పారు. వాళ్ళు తానా వాళ్ళతో కన్సల్ట్ అవుతున్నాం. వాళ్ళ ద్వారా మనకు ఎప్పటి వరకు పంపుతారు అనేది మనకు రేపు 2 days హాలిడేస్ ఉంది కాబట్టి వాళ్ళు రేపు కలుద్దామని చెప్పారంట. తానా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. వాళ్ళు 1 dayలో మీకు మొత్తం డీటెయిల్స్ చేస్తామని అంటారంట. ఇక అందరు వేరే వాళ్ళు అయితే 6 days అవుతుంది, 5 days అవుతుంది అని చెప్తారు. దానివల్ల దాని గురించి సబిత మేడం వచ్చింది. ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ ఉంటారు ఉపేందర్ అని అతను వచ్చిండు. మన కార్పొరేటర్ మేడం వచ్చింది, సుగీత అదే ఉంది, ఆ మేడం కూడా వచ్చిపోయింది. సబిత మేడం కూడా వచ్చి కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా నెంబర్లు ఇచ్చారు.
రేపు ఉదయం ఏమన్నా ఉంటే తానా వాళ్ళతో ప్రవేశిద్దాం అన్నది. ఈ మేడం కౌన్సిలర్ మేడం అయితే కిషన్ రెడ్డి సార్తో మాట్లాడి చేపిద్దాం. ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏం చేసేది ఏంటంటే మా బాబుని మాకు తొందరగా పంపించాలి. మేము తెలియజేసేది ఏంటంటే మీ మీద ఏందో విమర్శలు కాదు, ఏందో దూషణలు కాదు. మా చిన్ని రిక్వెస్ట్ ఏంటంటే ఈ బాడీని ఈ కన్న తల్లిదండ్రులు అబ్బాయి కన్న రవితేజ కన్న తల్లిదండ్రులను బతికిస్తానికైనా ఆ బాడీని తొందరగా మా ఇల్లు మేము చేరుకునే ఆ ప్రయత్నం చెయ్యండి. అది ఒకటే మా రోదన తప్ప అంతకు మించి మేము ఎవరిని విమర్శిస్తలేము, ఏది చేస్తలేము. మా గోస మాత్రమే, మా గోడు మాత్రమే ఇది. 100% మీరు అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు. ఒక బాడీని తీసుకురావడము, అమెరికా నుంచి తీసుకురావడం వీడికి పెద్ద సమస్య ఏం కాదు. వీళ్ళు తలుచుకుంటే, ప్రభుత్వాలు తలుచుకుంటే, సెంట్రల్ ప్రధానమంత్రి మోడీ గారు తలుచుకుంటే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే పెద్ద విషయం ఏం కాదు. అది మా గోడు, అది మా గోస. మా గోసని మీరు గమనించి తొందరగా ఈ కన్న తల్లిదండ్రులన్న తర్వాత ఇప్పుడు చనిపోయిన రవితేజ తర్వాత కూతురు ఉన్నది, ఆ కూతురు బాధ్యతలు నెరవేరుస్తాను. కానీ కన్న తల్లిదండ్రులు బతకాలని చెప్పేసి ఇక ఈ 2 ప్రభుత్వాలను మేము కోరుకుంటాం. ఫ్యామిలీ అనుబంధం అమ్మ, మాది ఫ్యామిలీ రిలేషన్. మాకు రవితేజ కంటే ముందు రవితేజ తండ్రితోని మాకు చాలా అవినాభావ సంబంధము. మాకు ఇందాక తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే పూర్తి డిప్రెషన్లో ఉన్నాము. ఇంత పూర్తి డిప్రెషన్లో ఉన్నాము ఫ్రెండ్స్. ఇక వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. లేదా మా క్లాస్మేట్ వాళ్ళ సన్ను అయితే మొన్న 25th ఏమిటంటే వాడు సిగరెట్ హ్యాబిట్ ఉండే. నాకు బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తామంటే ఈ సిగరెట్ మానేస్తానని చెప్పి మానేశాడు. అది అయితే ఇంకా ఎన్నో నెల రోజులు ఏమో జాబ్ కూడా వచ్చేస్తుందని నిన్న 4 గంటలకు 5 గంటలకే మాట్లాడినాం. ఇక 1 month అయితే జాబ్ వచ్చేస్తుంది. ఇక హ్యాపీ కదమ్మా. ఏ తండ్రికైనా ఏమిటంటే ఇప్పుడు అంత దూరం పోయిండు, ప్రజోగుడు ఇక జాబ్ వస్తుంది ఇంకా 4 రోజులల్లా అన్న ఇదిలో ఉన్నాడు. అందులోనే ఈ వార్త తెలిసిపోయింది. ఇది అంత అసలు ఊహించడానికి కూడా, ఆలోచించడానికి కూడా లేదమ్మా. ఇప్పుడు బాగా బతకడానికి వెళ్తున్నాం. ఈ గన్ కల్చర్ అనేది ఎందుకమ్మా? గన్నులు ఇచ్చేసేసి పబ్లిక్ని కంట్రోల్ చేసుకోమంటే ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? ఇది కరెక్ట్ కాదు. మరి డెవలప్డ్ అంటే ఏం డెవలప్? ఎంఎస్సీ అయిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే జాబ్స్ కొని కార్లో వెళ్ళటం అనేది అదొక ఇదైపోయింది, మైనస్ అయిపోయింది. వాళ్ళు ఏమిటంటే మిస్గైడ్ చేశారు. ఒక చోటుకి వెళ్ళాల్సింది ఇంకో చోటుకి వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకేముంది, కార్ కీస్ అడిగారు, గన్ చూపించారు, అది విషయం. వాళ్ళు పెట్టిన అడ్రస్ కి డెలివరీ వెళ్తూ ఉంది. ఇప్పుడు ఎట్లుంటుందమ్మా, గూగుల్లో మీరు కొడితే 20 మీటర్లు అటుగా వచ్చేస్తుంది. క్యాబ్ తీసుకొని నడుపుతున్నట, అబ్బాయి ట్యాక్స్ తీసుకొని ఇది రైలు ఇది అంటారుగా పంపడం. ర్యాపిడో కాదంట, ఇది మామూలుగా సప్లైస్ ఉంటాయి, డెలివరీ బాయ్ లెక్క అది చేస్తుండంట. చేసుకుంటాడు ట్యాక్స్ కార్ తీసుకొని. మిస్గైడ్ ఏం లేదు, అదేదో పోతుంటే వాళ్ళు ఏదో అరాచకంగా వచ్చి ఈయనని గన్ కాల్చి కారు గుంజుకొని వెళ్ళిపోయారంట. మళ్ళీ కారు ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. చాలా బాధ అనిపిస్తుందండి, మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా క్లాస్మేట్ కొడుకు విషయం చూడలేక అసలు చాలా బాధ అనిపిస్తుంది. అక్కడున్న పిల్లలకు కూడా మాకు ఏం జరుగుతుందో అని ఒక భయాందోళన జరుగుతుంది. అసలు ఏంది ఇది అనేది. నాకు మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. మా అబ్బాయి టెక్సాస్ ఉంటాడు. అట్లా మా అబ్బాయి కూడా అక్కడనే ఉంటాడు. అదే భయాందోళన. రవితేజకి వాళ్ళ సిస్టర్ చేరుకుంది, కాకపోతే నైట్ అయింది కదా, రేపు వాళ్ళు చూపిస్తామని అంటున్నారట. అట్లా కాకపోతే ఈ 7 days కాకుండా అతి తొందరగా డెడ్ బాడీ వచ్చేట్టు చూస్తే మంచిగా ఉంటుందని మీడియా వాళ్ళకి. ఇప్పుడు ఇట్లా కాదమ్మా, ఇది ఏమిటంటే ఈ శ్మశాన వైరాగ్యాలకి ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది, బాధపడతాం, మళ్ళీ చెప్తాం. అట్లా కాదు. ఇప్పుడు ఒకటే పెట్టాలి, మీరు అక్కడ గన్ లైసెన్స్ రద్దు చేస్తేనే మా పిల్లల్ని పంపిస్తామనేది ఒకటి పేరెంట్స్ డిసిషన్ తీసుకోవాలమ్మా. ప్రాక్టికల్గా ఇవన్నీ ఒట్టి మాటలు. ప్రైమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యిందా, చీఫ్ మినిస్టర్, అవన్నీ ఒట్టి మాటలు. ఎందుకంటే ఇప్పుడు సన్ను పోతే ఫాదర్కు ఉంటుంది, మదర్కు బాధ ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఉంటుందమ్మా బాధ? అది కాదు. ఎక్కువ అవర్స్ ఇప్పుడు అక్కడ ఇచ్చింది సరిపోదు, బయట చూసుకోవాలి. బయట చూసుకుంటే ఈ ప్రాబ్లం. లోపల ఏంటంటే క్యాంపస్లో లిమిటెడ్ అవర్సే ఆలోచిస్తారు. ఇలా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అందుకే ఏంటంటే అక్కడ గన్ కల్చర్ పోతే తప్ప బతకలేరమ్మా. వాళ్ళది ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయి కదమ్మా, గవర్నమెంట్ తరఫున పోస్ట్ మార్టం చేస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళు జనరల్గా ఏంటంటే డెడ్ బాడీ తీసుకోవడానికి అవాయిడ్ చేస్తారు ఫస్ట్.
మినిమం 5 times ఛార్జ్ చేస్తాడు. అయినా కూడా నాకు తెలిసి ఇప్పుడు స్టేట్ లెవెల్లో అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ సెంట్రల్ లెవెల్లో అయితే వాళ్ళు చేయగలుగుతారమ్మా. ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయిపోతే పక్కా పని అవుతుంది. కాకపోతే 2 daysలో వచ్చేసేస్తుంది. మరి వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అవుతే తప్పకుండా వస్తుంది. ఒకటేంటంటే ఇకనైనా కూడా వాళ్ళు వీసాని ఇవ్వద్దమ్మా. ఎందుకు ఇవ్వాలి?